వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఈస్ కార్తీక్ కర్వా. ఐపీఎల్ మ్యాచ్లు ఎంత బాగా జరుగుతున్నాయో ఆల్రెడీ చూస్తున్నాం. ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ జీటీ మ్యాచ్ జరగబోతోంది. ఐపీఎల్లో 66th మ్యాచ్. మనం ఈ 66th మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ వర్సెస్ ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫలితం అయితే వచ్చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటా ప్లస్ పాయింట్ అంటే, ఈ మ్యాచ్లో ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కనుక గెలిచింది అంటే పాయింట్ల పట్టికలో దాదాపు థర్డ్ ప్లేస్లో ఉంటుంది. చెన్నైని వెనక్కు నెట్టి థర్డ్ ప్లేస్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే, అంటే ఆల్రెడీ సన్ రైజర్స్ మంచి రిథంలో ఉంది, మంచిగా విన్ స్ట్రీక్ ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి సన్ రైజర్స్ నుంచి నెక్స్ట్ జరగబోయే రెండు మ్యాచ్ల్లో కనుక సన్ రైజర్స్ గెలిస్తే సెకండ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టాప్ 2లోకి వెళితే అక్కడ జరిగిన సెమీఫైనల్లో ఓడినా ఇంకొక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు ఆడబోయే మ్యాచ్ అనేది చాలా కీలకం కాబోతోంది. అటు రాజస్థాన్ కూడా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిపోవడం ఆల్రెడీ జరిగింది. బట్ ఇది సన్ రైజర్స్ క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ ఈ రోజు మ్యాచ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది. అది కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో పిచ్ అనేది చాలా కీలకంగా పోతోంది. టాస్ కూడా చాలా కీలకంగా పోతోంది. ఎందుకంటే ఈరోజు వర్షం పడే ఛాన్సెస్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా టాస్ ఇంపాక్ట్ అనేది చాలా కీలకం కాబోతోంది. టాస్ గెలిచిన టీం అయితే ఏదుందో ఆ టీం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉండడంతో వాళ్ళు బ్యాటింగ్ చేసిన వాళ్ళు ముందుగా ఎక్కువ స్కోర్ బోర్డ్ మీద ఉంచి వాళ్ళను చేజింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు జీటీ విషయానికి వస్తే వాళ్ళు చేంజెస్ లేకుండా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జీటీ పాయింట్స్ టేబుల్లో అట్టడుగులో ఉంది కాబట్టి మనకు వాళ్ళకి ఏ విధమైన ప్రెషర్ కానీ ఏది ఉండదు. వాళ్ళు చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. అట్ ఏ టైం సన్ రైజర్స్ ఆటోమేటిక్గా టాప్ 4లోకి వెళ్ళిపోయే అవకాశాలు దాదాపు ఒక 70 to 80% ఉన్న నేపథ్యంలో ఇక టాప్ 2లోకి వెళ్లాల్సిన సమయంలో గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ని అంత తేలిగ్గా తీసుకోకుండా కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది. బట్ జీటీకి ప్రెషర్ లేకుండా వస్తుంది. అండ్ దట్ టు లాస్ట్ మ్యాచ్లో సుమన్ గిల్ కానీ ముగ్గురు ప్లేయర్లు ఫామ్లోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని తక్కువ అంచనా వేయలేదు వేయడానికి అనే నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎట్లాగో ఇటు ఎస్ఆర్హెచ్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. ఎట్లాగో జీటీ కూడా కొత్త వాళ్ళని ట్రై చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు టాప్ 4లోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి కొత్త వాళ్ళని ట్రై చేసి రొటేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ మ్యాచ్లో సుమన్ గిల్ మంచి నాక్ చేశాడు, మంచి ఫామ్లోకి వచ్చాడు, 100+ రన్స్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్లో అతని ప్రభావం ఎలా ఉండబోతోంది, వరల్డ్ కప్ ప్రిపరేషన్ సందర్భంగా ఈ మ్యాచ్లో ఆ ప్రెషర్ని ఎలా తీసుకుని ఎలా అధిగమిస్తాడో అనేది చూడాలి. ఇటు ఎస్ఆర్హెచ్లో కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళందరూ కొనసాగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ల కింద ఎవరిని తీసుకుంటారు, ఒకవేళ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బౌలింగ్ ఆప్షన్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు మనకి పిచ్ రిపోర్ట్ బట్టి ప్లేయర్లని మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సరే మరి చూద్దాం, మరి ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. టాస్ అనేది కీలకం కాబోతోంది. చేంజెస్ పరంగా చూసుకుంటే మ్యాక్స్ చేంజెస్ ఉండే అవకాశం లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి. ఈరోజు ఒక మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోయిన పరిస్థితి ఒకవేళ నెలకొంటే కనుక రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోవాలి. అంటే పాసిబిలిటీ చెప్తున్నా, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయి ఇక్కడ మనకి ఎస్ఆర్హెచ్కి ఒక పాయింట్ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఎస్ఆర్హెచ్ టాప్ సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక పాసిబిలిటీ. సో ఈరోజు మ్యాచ్ కోసం నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే కింద కమెంట్స్ రూపంలో మీరు కూడా మెన్షన్ చేయొచ్చు. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.